రక్షకుము దేవుని కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కొడుకును కంటావు. అరే తరిగిట. ఆ తర్వాత పుట్టిన కొడుకుకు యేసు అని పేరు పెడతావు. ఆయన ఈ లోకానికి రక్షకుడు అవుతాడు. అరే తరిగిట అన్నడారా అక్కలారా. అలాగున గాబ్రియేలు దూత మరియమ్మతో మాట్లాడినప్పుడు మరియా భయపడి, అయ్యో నేను పురుషులు ఎరుగని దానిని, ఇది ఎలాగూ జరుగును అని మరియ భయమునుందని. అప్పుడు గాబ్రియేలు దూత చెప్పిన మాట విని మరి ఆనందించింది. అయ్యా, ఇంతకు ఆ మాట ఏమి అనగా, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. అప్పుడు మరి ఆనందానికి హద్దు లేకపోయినే. ఆ తర్వాత ఏమి జరిగిందంటే గాబ్రియేలు దూత మరియమ్మ దగ్గర మాయమైపోయి యోసేపు దగ్గర ప్రత్యక్షమాయనే. అవునా? అవును. ఒక్కసారి చూడండి ఏం జరిగిందో. యోసేపు మరియ గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన, కావున నీవు ఆమెను విడనాడకము అని గాబ్రియేలు దూత చెప్పింది. ఎలా చెప్పిందంటే, మరియా గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన, కావున నీవు ఆమెను విడనాడకుము. ఓరే యాకోబు, ఈ సంతోషకరమైన వార్త ఇంకెవ్వరికీ తెలియదా? ఎందుకు తెలియదు? ఎంతమందికి తెలిసిందో చెప్తా వినుకోండి. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపర్లు పొలములో ఉండి రాత్రి వేళ మందను కాయచుండగా ప్రభువు దూత వారి దగ్గర నిలిచెను. అలా కాయచుండగా దూత వచ్చి నిలిచినప్పుడు ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు భయపడింది. అయితే ఆ దూత, కాపరులారా భయపడకండి, ఇదిగో ప్రజలందరికీ శుభవర్తమానము, దావీదు పట్టణమందు రక్షకుడు పుట్టాడు, ఈయన పేరు ప్రభువైన యేసుక్రీస్తు. అప్పుడు ఏం జరిగిందంటే, అయ్యలారా అమ్మలారా, వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయన ఇష్టులకు సమాధానము కలుగునుగాక అని దేవునికి స్తోత్రగానము చేసనే. ఒరే యాకోబు, ఆ తర్వాత బాలయేసు పుట్టారా? ఆ తర్వాత బాలయేసు జననం అంత సులువుగా జరగలేదు. రక్షకుని జననమంతా తేలికగా జరగలేదు. ఎన్నెన్నో ఆటంకాలను ఎదిరించి పుట్టాడు. ఇంతకీ ఆటంకాలు ఏంటో వివరించగలనా? వివరిస్తాను, చూసుకోండి. తూర్పు దేశపు జ్ఞానులు నక్షత్రాన్ని చూచి 900 మైళ్ళు పయనించి వచ్చాడు. హేరోదు రాజు 900 మైళ్ళు హేరోదు రాజు జ్ఞానులను కలిసినప్పుడు ఆయనకు జ్ఞానులు చెప్పిన మాట విని ఉగ్రుడై, రౌద్రుడై, కోపోద్రేకుడై, భయకంపితుడై, రాజట ఎక్కడ పుట్టాడో, నన్ను మించిన రారాజు ఎక్కడ పుడతాడు, పుట్టిన కూడా నాలాంటి అందగాడు పుడతాడా? అప్పుడు హేరోదు రాజు జ్ఞానులకు చెప్పినది ఏమనగా, జ్ఞానులారా, చూసారా హేరోదు రాజు ఎంత అమాయకంగా చెప్తున్నాడో, జ్ఞానులారా మీరు వెళ్ళి ఆ రాజును చూచి ఆ రారాజును పూజించి నాకు సమాచారం ఇవ్వమని చెప్పనే. అలాగే చెప్పాడు.
అలా చెప్పడం వెనకాల కారణం ఏంటో తెలుసా మీకు? బాలయేసుని చంపడానికి క్రూరమైన ఆలోచన చేశాడు తెలుసా మీకు? కానీ జ్ఞానులను దూత బెత్లెహేము నడిపించనే. ఒరే యాకోబు, ఇంతకు ఇప్పుడైనా బాలయేసు పుట్టాడా? ఉండరా యోసేపు, ఇంకెంతసేపురా? ఒక్కసారి మీరందరూ కళ్ళు మూసుకొని చూస్తే